హలో గైస్, ఈరోజు వీడియోలో ఫ్లఫీ కప్ కేక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కప్ కేక్స్ చిన్నపిల్లలకు కూడా మనం పెట్టుకోవచ్చు, చాలా ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట. ఇంగ్రీడియంట్స్ కానీ స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మైదా అనమాట. నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. అయితే అంతా యూస్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేకింగ్ పౌడర్. ఇది మనకి ఒక 30 రూపీస్కి వస్తుంది. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా ఖచ్చితంగా వేయాలి. ఇవన్నీ కూడా చాలా లో కాస్ట్ అనమాట. 30 to 32 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్. ఇది చాక్లెట్ కలర్ అయినా అవ్వచ్చు, లేకపోతే నార్మల్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 40 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసి షుగర్ పౌడర్. దాంతోపాటు నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను. మీకు ఎగ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత నేను అమూల్ బటర్ అయితే తీసుకున్నాను. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ లేదా నెయ్యి యూస్ చేయొచ్చు. నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక విస్కర్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ సైజ్ బౌల్ అయితే నేను తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది అనమాట. అయితే నేను ఒక 1/2 కప్ మైదా తీసుకున్నాను. అదే కప్లో నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను అనమాట. దాంతోపాటు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా చాలా టీ స్పూన్ వేసుకోవాలి, ఎక్కువైతే వేసుకోకూడదు. మనం చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక డ్రాప్ వెనిలా ఎసెన్స్ అయితే చాలు. ఎక్కువ వేస్తే కనుక మనకి చేదు వచ్చేస్తుంది. ఇలా విస్క్ చేసుకోండి మొత్తం అంతా కూడా కలిసేలా. తర్వాత నేను ఒక 2 క్యూబ్స్ బటర్ అనేది కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఒక 1 ఎగ్ తీసుకున్నాను కదా, అది కూడా దీంట్లో బీట్ చేసుకోవడానికి వేసుకున్నాను. మొత్తం అంతా కలిసేలా కూడా ఈ పిండితో మొత్తం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండండి. ఈ మిక్చర్ని కొంచెం బీట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఫ్లఫీగా వస్తుంది అనమాట కేక్. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. దీంట్లోనే మనకి చాక్లెట్ లేదా స్ట్రాబెర్రీ ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చాకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేయడం వల్ల అది బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో దీన్నే మనం చాక్లెట్ కేక్ కింద చేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత ఏం చేయాలంటే ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఈ విధంగా స్టాండ్ పెట్టుకోవాలి. మీకు ఇసుక లేకపోతే సాల్ట్ ఉంటే కనుక వేసుకోవచ్చు. తర్వాత కప్ కేక్స్కి ఈ విధంగా ఆయిల్ రాసుకోవాలి, నెయ్యి రాసుకున్నా పర్లేదు. తర్వాత డస్టింగ్ చేసుకోవడానికి కొంచెం మైదాని ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ చేసుకున్న కప్ కేక్స్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ కేక్స్ ఇంకా ఈ విధంగా మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పైన మనం ఇవన్నీ పెట్టేసుకోవాలి. నాకు అంతా ప్రాసెస్ వచ్చేసి 20 మినిట్స్ పట్టింది. తర్వాత ఈ విధంగా వచ్చింది అనమాట. కొంచెం సేపటికి మన కేక్ అనేది కుక్ అయిపోయింది. టూత్పిక్ సహాయంతో మనం కేక్ కుక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు అనమాట. ఈ కేక్ అయితే చాలా బాగా కుక్ అయింది. సో బయటకైతే తీసేసుకుందాం. ఈ విధంగా టెస్ట్ చేసినప్పుడు మనకి స్టిక్కి ఏం అంటుకోకుండా వస్తే కనుక కేక్ అనేది బాగా కుక్ అయినట్టు అనమాట. ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా స్క్రేప్ చేసుకుని మనం కేక్ అనేది తీసేసుకోవచ్చు. చూసారా మనం కేక్ మాడకుండా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే మట్టికి చాలా బాగుందండి. ఇవి వచ్చేసి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇలా మీరు కప్లో కూడా చేసుకోవచ్చు. అయితే చూడండి చాలా ఫ్లఫీగా అనిపించింది నాకైతే. 1 కప్ మైదాకి అన్నీ కూడా 1/2 కప్స్ తీసుకుంటే కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి.